హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యాక్షన్. యాక్ట్ ఆన్ ఇట్. మీరు మనీ విషయంలో చాలా స్టక్ అయిపోయిన ఫీలింగ్ అండ్ అప్పుల్లో ఉన్నారని ఫీల్ అవుతూ ఉంటే ఈ వీడియో మీకోసమే. అండ్ నేను ఒక వండర్ఫుల్ ఈజీ హవాయియన్ హీలింగ్ టెక్నిక్ ని యూజ్ చేసి మనీ రిలేటెడ్ బ్లాక్స్ ని ఎలా రిలీజ్ చేసుకోవాలి అండ్ మీరు అబండెన్స్ ని ఎలా ఇన్వైట్ చేయాలో చెప్తాను ఈరోజు. సో I'm Shravani, Ho'oponopono healer and certified law of attraction coach. నేను గత 3 years గా హోపోనోపోనోను టీచ్ చేస్తూ అండ్ స్టూడెంట్స్ కి హెల్ప్ చేస్తూ చాలా మంది వాళ్ళ లైఫ్ లో అబండెన్స్ ని అట్రాక్ట్ చేసుకునేలాగా గైడ్ చేశాను. సో ఇంకెందుకు లేట్, మనం ఇది స్టార్ట్ చేద్దాం. ఎప్పుడైతే మీరు అప్పుల్లో ఉన్నానని ఫీల్ అవుతూ ఉంటే అది ఓన్లీ మనీ విషయం కాదు, అది ఎనర్జీ రిలేటెడ్ వర్క్. మీరు ఎమోషనల్ గా ఎలాంటి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్, మీరు డేలో మనీ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు? గిల్టీగా ఫీల్ అవుతున్నారా? అమ్మో నా దగ్గర మనీ లేదు అని ఫియర్ గా ఫీల్ అవుతున్నారా? షేమ్ గా ఫీల్ అవుతున్నారా మీ సిచ్యువేషన్ ని తలుచుకొని? అండ్ ఇలాంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ లో ఉన్నదానికి మీరు ఈజీగా న్యాచురల్ స్టేట్ లో లేని దానికి గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటే ఇలాంటి బ్లాక్స్ అన్నింటిని క్లియర్ చేసుకునే వండర్ఫుల్ టెక్నిక్ హోపోనోపోనో. అది మిమ్మల్ని ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ నుంచి ఈజీగా క్లియర్ చేస్తూ అబండెన్స్ ని అట్రాక్ట్ చేసుకునేలాగా హెల్ప్ చేస్తుంది. ఓకే, మీరు ఎప్పుడైతే నేను అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాను, ఎల్లప్పుడూ నా దగ్గర సరిపడేంత మనీ లేదు, నా బ్యాంక్ అకౌంట్ లో సరిపడేంత మనీ లేదు, నేను వర్తి కాదు మనీకి, అండ్ మంచి జాబ్ కి నేను వర్తి కాదు, నేను ఎక్కువ సంపాదించలేను, ఇలాంటి థాట్ ప్రాసెస్ లో ఉంటే ఆ ఎమోషనల్ ఎనర్జీ మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ చేశారు. దాన్ని హీల్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు వీటన్నింటిని హీల్ చేసుకుంటారో ఆటోమేటిక్ గా న్యాచురల్ అబండెన్స్ స్టేట్ ని మీరు అట్రాక్ట్ చేసుకుంటారు. ఓకే, సో నేను నా పర్సనల్ గా నా కోచింగ్ లో నా స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. సో ఒక పర్సన్ ఉంది, తను బ్యాంక్ లోన్ క్రెడిట్ కార్డ్ పైన పే చేయాలి అండ్ ఆ రోజు తనకి మనీ అనేది అవసరం అండ్ 1 lakh వరకు మనీ కావాలి పే చేయాలి అంటే తను హోపోనోపోనో టెక్నిక్ ని ఈజీగా నేను ఏదైతే గైడ్ చేశానో ఆ 4 lines ని యూజ్ చేసి చెప్పుకుంటే తన ఫ్రెండ్ వచ్చి సడన్ గా తనకి మనీ ఇస్తాను అండ్ తన లోన్ క్లియర్ చేసుకోమని చెప్పింది. ఏదైతే క్రెడిట్ కార్డ్ తనకి మనీ వచ్చినప్పుడు మళ్ళీ రివర్స్ లో నాకు పే చేయొచ్చు, ఇప్పుడు మాత్రం డెడ్ లైన్ వచ్చింది కదా, సో నువ్వు ఈ మనీ యూజ్ చేసేసుకో అని చెప్పి తన ఫ్రెండ్ తనకి ఆ 1 lakh మనీని ఇచ్చింది. ఇలా మిరాక్యులస్ గా తను ఆ లోన్ క్లియర్ చేయడం అండ్ తనకు మనీ వచ్చినప్పుడు అదే వాళ్ళ ఫ్రెండ్ కి కూడా మళ్ళీ రిటర్న్ బ్యాక్ చేయడం అనేది ఒక ఎక్స్పీరియన్స్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి మిరాకిల్స్ మీ లైఫ్ లో కూడా జరుగుతాయి అండ్ మీరు కూడా మనీని అట్రాక్ట్ చేస్తారు, ఎట్ ది సేమ్ టైం మీకున్న అప్పులని క్లియర్ చేసుకుంటారు. అండ్ ఎప్పుడైతే మీరు న్యాచురల్ స్టేట్ ని కాకుండా ఫియర్ ని ఫీల్ అయ్యారో, స్కేర్సిటీని ఫీల్ అయ్యారో, మనీ పరంగా ఇలాంటివి ఏదైనా ఫీల్ అయి ఉంటే మీ ఫైనాన్స్ స్టేటస్ ని మీరే ఆపేసుకున్నట్టు, మీరే బ్లాక్ చేసినట్టు. సో ఇప్పుడు మీరు కమెంట్స్ లో అబండెన్స్ అని టైప్ చేయండి, మనము ఈ హీలింగ్ జర్నీని స్టార్ట్ చేద్దాం. అండ్ ఇది స్టార్ట్ చేసే ముందు ఎవరైతే నా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ప్లీజ్ కమెంట్ అండ్ లైక్. మనము ఈ వండర్ఫుల్ హీలింగ్ టెక్నిక్ స్టార్ట్ చేసే ముందు హోపోనోపోనో గురించి మీకు తెలియకపోయినట్లయితే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. హోపోనోపోనో ఎలా వర్క్ చేస్తుంది అండ్ ఈ మ్యాజికల్ 4 words కి ఉన్న సైన్స్ ఏంటి, ఏ సైంటిఫికల్ గా బేస్ చేసుకొని ఈ మ్యాజికల్ వర్డ్స్ మనకి ఇలా హెల్ప్ చేస్తూ ఉంటాయి మన సబ్ కాన్షియస్ మైండ్ లో మిరాకిల్స్ క్రియేట్ చేసుకోవడానికి, లేకపోతే మనీని క్రియేట్ చేసుకోవడానికి, అబండెన్స్ స్టేట్ లో ఉండడానికి అనేది మీరు క్లియర్ గా తెలుసుకోవచ్చు. ఆ వీడియోస్ ని చూడండి. ఇప్పుడు మాత్రం మీరు కామెంట్స్ లో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ అని టైప్ చేయండి.
అండ్ మరొక ఇంట్రెస్టింగ్ విషయం, మీరు 5 డేస్ మనీ హీలింగ్ వర్క్షాప్‌లో జాయిన్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో నేను వాట్సాప్‌ది లింక్ ఇస్తాను. ఈ అబండెన్స్ మంత్‌లో మీరు ఆగస్ట్ మంత్‌లో మీరు ఆ అబండెన్స్‌ని అట్రాక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే ఆ వాట్సాప్ లింక్‌లో జాయిన్ కండి. డీటెయిల్స్ అన్నీ నేను అక్కడ ప్రొవైడ్ చేస్తాను. సో, మనీ అనేది ఎనర్జీ. ఎప్పుడైతే మనం ఫర్‌గివ్ చేసుకొని మనల్ని మనం క్లియర్ చేసుకుంటామో, ఆ ఫర్‌గివ్‌నెస్ అనేది ఏదైతే స్టక్ ఎనర్జీని క్లియర్ చేస్తుంది. అండ్ అబండెన్స్ ఫ్లోలో ఉండేటట్టు, మీరు అబండెన్స్ స్టేట్‌లో ఉండేటట్టు మీ హార్ట్‌ని ఈజీగా ఆ ఫ్లో స్టేట్‌లో ఉంచుతుంది. కాబట్టి హీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము హోపోనోపోనో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. అందరూ మీ హార్ట్ పైన చేతి పెట్టుకొని నేను చెప్పేది చెప్పండి. సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ టేకింగ్ 100% responsibility of guilt, shame and my financial mistakes. I'm sorry my dear money. ఏదైతే ఫైనాన్షియల్ డెసిషన్స్‌ని నేను తీసుకున్నానో వాటి వల్లనే నేను ఇలాంటి అప్పుల సిట్యుయేషన్‌లో ఉన్నాను. కాబట్టి ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐయామ్ రియల్లీ సారీ మై డియర్ మనీ. ఐయామ్ సారీ. నేను మనీని ఇగ్నోర్ చేసిన దానికి అండ్ తగినంత రెస్పెక్ట్ ఇవ్వలేకపోయిన దానికి ఐయామ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ. నేను ఇతరులను బ్లేమ్ చేసిన దానికి, వాళ్ళ వల్లనే నేను ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నాను అని పదే పదే నెగెటివ్ ఎనర్జీని రిపీట్ చేసిన దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ. ఏదైతే తగినంత అవేర్‌నెస్‌లో లేకుండా అన్‌కాన్షియస్‌గా నేను నా మనీని స్పెండ్ చేసి ఇలాంటి బర్డెన్ సిట్యుయేషన్స్‌ని అట్రాక్ట్ చేసుకున్న దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ. రియల్లీ సారీ మై డియర్ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. నాకు నా ఎమోషనల్ పరంగా మనీ విషయంలో హీల్ చేసుకోమని చెప్పిన దానికి, ఈ అప్పుల రూపంలో నాకు ఒక లెసన్‌ని లెర్న్ చేసుకునే ఆపర్చునిటీ ఇచ్చిన దానికి ఐయామ్ రియల్లీ గ్రేట్‌ఫుల్. నన్ను నేను రెస్పాన్సిబుల్‌గా మనీ విషయంలో ఎలా పెట్టుకోవాలో నేర్పించిన దానికి ఐయామ్ రియల్లీ గ్రేట్‌ఫుల్ మై డియర్ మనీ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మనీ. నువ్వు అప్పులాగా అయినా కూడా నా లైఫ్‌లో ఎప్పుడైతే అవసరమో అప్పుడు ఉండి నాకు హెల్ప్ చేసిన దానికి ఐయామ్ రియల్లీ గ్రేట్‌ఫుల్. థాంక్ యూ. ఐ లవ్ యూ మై డియర్ మనీ. I love the courage within me to start fresh and choose abundance. నేను మళ్ళీ న్యూ స్టార్ట్ చేసి అబండెన్స్‌ని చూస్ చేసుకునే ఆపర్చునిటీ ఇచ్చిన దానికి ఐ లవ్ యూ మై డియర్ మనీ. ఐయామ్ సారీ. ఏదైతే భయాలని, స్ట్రెస్‌ని మనీ పరంగా నేను క్యారీ చేస్తున్నానో ఐయామ్ రియల్లీ సారీ ఫర్ దట్ వన్. నేను ఏదైతే నమ్మకాన్ని నేను ఎల్లప్పుడూ అప్పుల్లోనే ఉంటాను అన్న నమ్మకాన్ని నేను ఇన్ని రోజులు క్యారీ చేశానో దానికి ఐయామ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఏదైతే ఇన్నర్ రెసిస్టెన్స్ నా లోపల మనీని రిసీవ్ చేయకుండా ఆపుతుందో దానికి ఐయామ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. నాకు వచ్చే ఆ ఆపర్చునిటీస్‌ని కూడా ఆ భయము, ఆ ఇన్నర్ రెసిస్టెన్స్ అనేది దూరం చేస్తున్న దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ. ఎక్కువ మనీ ఉంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ అని
నెగెటివ్గా థింక్ చేసిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ మై డియర్ సెల్ఫ్. నీకున్న అవేర్నెస్కి నువ్వు బెస్ట్ ప్రొవైడ్ చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. నన్ను వండర్ఫుల్గా ఆ అబండెన్స్ స్టేట్లోకి గైడ్ చేస్తున్న దానికి, ఆ మనీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్లోకి గైడ్ చేస్తున్న దానికి థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ యూనివర్స్. ఐ లవ్ యూ. I love money. I love abundance. I love the feeling of being free and aligned with the prosperity. నేను ఆ ప్రాస్పెరిటీకి అలైన్ అయిన దానికి ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ మనీ. ఐఎమ్ సారీ. ఎప్పుడు అయితే నేను మనీకి అబండెన్స్కి వర్తి కాదు అని నన్ను నేను తక్కువ చేసి చూసుకున్న దానికి ఐఎమ్ రియల్లీ సారీ. నా భయాల ద్వారా నా డ్రీమ్స్ని ఆపివేసుకున్న దానికి నాకంత మనీ లేదు కదా, నేను ఇలాంటి బిగ్ డ్రీమ్స్ని అచీవ్ చెయ్యలేను అని తక్కువ చేసి చూసుకున్న దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. నా రిసీవింగ్ మోడ్ని నేను తక్కువ చేసి చూసుకున్న దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ. ఏదైతే నమ్మకాలు నా ద్వారా, నా ఫ్యామిలీ ద్వారా, నా యాన్సెస్టర్స్ ద్వారా నేను క్యారీ చేస్తున్నానో వాటన్నింటికి ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ డివైన్ ఇంటెలిజెన్స్, డివైన్ పవర్. నా స్టోరీని మళ్ళీ నేను కొత్తగా రాసుకుంటున్న దానికి ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ ఆపర్చునిటీ. నన్ను ఫైనాన్షియల్గా గ్రోత్ చేసే ప్రతి ఆపర్చునిటీకి థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఏదైతే ఈ వండర్ఫుల్ న్యూ ఎనర్జీ ఉందో అది ఫైనాన్షియల్ స్టేట్ని గ్రోత్ చేస్తుందో దానికి ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్. ఐ లవ్ యూ. ఐ లవ్ ది మనీ సెక్యూరిటీ అండ్ మనీ ద్వారా వచ్చే ఆ హ్యాపీనెస్కి, ఆ జెనరాసిటీకి, ఆ వండర్ఫుల్ లగ్జరీ లైఫ్కి ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్. I am worthy of all the abundance. I am now living this wonderful abundant life. I am worthy of it. I am worthy of it. I am worthy of abundance. Thank you, universe. I am really grateful. Thank you so much for watching this wonderful healing session and practice చేయండి. మీరు ఎప్పుడైతే ఎమోషనల్గా హీల్ అయ్యాను అనుకుంటారో అప్పటి వరకు మళ్ళీ రిపీటెడ్గా మీరు ఎప్పుడైతే మనీ పరంగా భయాలను క్యారీ చేస్తున్నారో, టెన్షన్ని క్యారీ చేస్తున్నారో అప్పుడు ఈ హీలింగ్ ప్రాసెస్ని మళ్ళీ రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అండ్ బిఫోర్ కూడా చేసుకోవచ్చు మీ పాస్ట్ ఆ ఎమోషనల్ ఎనర్జీని క్లియర్ చేసుకోవడానికి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ సో మచ్.